నమస్కారం. నమస్కారం. గురుగారు, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం గురుగారు. స్టోన్స్ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. అవును. సో, స్టోన్స్ కూడా మనిషి జాతకం మీద, మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో, వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్టోన్సే మెయిన్. సో, స్టోన్స్ మొత్తానికి మన ముందు ప్రత్యక్షమయ్యాయి. సో, ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ రాశిని బట్టి స్టోన్స్ డిసైడ్ చేస్తూ ఉంటారా? రాసులంటే ఇప్పుడు గ్రహాలను మనం నడుస్తున్న దశలు ఇప్పుడు మనం అందరమేది గ్రహాలతోటి విశ్వమే గ్రహాలతోటి ఉంది. అవును. పంచభూతాలు గ్రహాలు కలిపితేనే మనుషులు, ప్రాణులు, జీవులు, ఈ భూమి ఇవన్నీ ఉన్నాయి. అవును. ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటది. హ్మ్. జంతువుల మీద ఉంటది, మానవుల మీద ఉంటది, ప్రతి ప్రాణి మీద ఉంటది. ప్రతి ప్రాణి మీద కూడా గ్రహాల ఎఫెక్ట్ ఉంటది కానీ వాటికి తెలివితేటలు లేవు, మానవునికి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి గ్రహాలను యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అవుతాం. హ్మ్. మిగతా ప్రాణులకు గ్రహాలతో సంబంధం లేదు. అవి పుడతాయి, చనిపోతాయి, వాటికి అంతే జీవిస్తే వెళ్ళిపోతాయి, వాటికి సంబంధం లేదు. మనమేంది రకరకాల విన్యాసాలు చేస్తాము, రకరకాల ప్రయోగాలు చేసి మనం అటు గ్రహాలని ఇటు ఆత్మల్ని అన్నిటిని ఏమైనా చేసేస్తాం. అట్లా చేస్తున్నాం కాబట్టి గ్రహాల ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. ఈ విశ్వంకెళ్ళి ఏమైందంటే సూర్యరశ్మికి వెళ్ళి ఎప్పుడు ఎనర్జీ భూమి మీద ప్రసరిస్తుంటది. అప్పుడేంది ఈ ఈ మనం ఇంద్రధనుసు అంటాం. ఉమ్, అట్లా 7 కలర్స్ కనబడతాయి. ఆ కలర్స్ అనేటివి గ్రహాల యొక్క ఎనర్జీ. అంటే ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు ఎప్పుడు వాటి యొక్క కిరణాలను వెదజల్లుతుంటాయి ఉమ్, విశ్వంలో. ఉమ్, అవి ఏం చేస్తాయి, మన భూమి పైన పడతాయి. ఫస్ట్ వచ్చి ఉన్న అంతటా తిరుగుతున్నాయి, మన భూమి పైన మనుషులు కాబట్టి మన మీద ఈ గ్రహాల యొక్క కిరణాలు పడుతుంటాయి. అయితే మనం పుట్టిన టైంను బట్టి ఇప్పుడు మన ఋషులు రాసిన గ్రంథాల ప్రకారం మనం ఏ టైంకు పుడతామో ఆ టైంకు గ్రహ జాతకం వేసుకుంటే దశ అంతర్దశలు అని ఉంటాయి. ఉమ్, మనం నడుస్తున్న దశను బట్టి మన యొక్క పనులు కానీ, చేసే విధానం కానీ, సమస్యలు కానీ వస్తుంటాయి. వాటి యొక్క బాధ తొలగాలంటే నడుస్తున్న దశ అంతర్దశ స్టోన్లు మన చేతికి పెట్టుకుంటే అప్పుడు వాటి యొక్క ఇబ్బందులు అవుతాయి. చేతికి ఎందుకు పెట్టుకోవాలంటే మన అరచేతి కూడా 9 గ్రహాలతోటి లింకప్ అయి ఉంది. ఇవన్నీ గ్రహాలు అన్నారు. ఈ చూపుడు వేలేమో గురుగ్రహము, మధ్య వేలేమో శుక్రగ్రహానికి సంబంధించి శని గ్రహానికి, రాహు గ్రహానికి పనిచేస్తుంది. ఈ ఉంగర వేలేమో సూర్యగ్రహం, బుధ గ్రహానికి కూడా పనిచేస్తుంది. చిట్కన వేలు కూడా బుధ గ్రహానికి పనిచేస్తుంది, చంద్రగ్రహానికి పనిచేస్తుంది. ఇక ఈ గ్రహాల యొక్క ఎఫెక్టు ఈ ఏళ్ళకు పెడితేనే ఆ గ్రహం యొక్క కిరణాలను లాక్కొని మన శరీరానికి ఇస్తుంది. మనంగిన ఫోన్ మాట్లాడితే ఒకప్పుడు వైర్ ఉండే, ఇప్పుడు వైర్ లేకుండా ఫోన్లు ఇట్లా వైర్లెస్ వచ్చినాయో. ప్రపంచంలో ఏ మూలకుండి ఫోన్ మాట్లాడితే వీడియో కాల్ చేస్తే అతను అక్కడ వేసే విన్యాసాలు, అతని ఫిగరు, అతని రూమ్ అన్ని మనకి కనబడతాయి. లక్షల కిలోమీటర్లకి వెళ్ళినా మనకి కనబడుతుంది. అదే విధంగా సూర్యుని ఆకాశంకి వెళ్ళి వచ్చే కిరణాలు కూడా మనం పెట్టుకున్న ఈ స్టోన్లు అబ్జర్వ్ చేసి దీని ద్వారా మన శరీరానికి ఆ గ్రహం యొక్క కిరణము శరీరానికి ప్రసారం అవుతుంది. వైర్లెస్ టైప్ మన ఫోన్ మాట్లాడినట్టు. అయితే ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనకు పనులు ఎందుకు ఆగిపోతాయంటే ఆ గ్రహం సంబంధించిన ఆర్గాన్స్ పనిచేయవు శరీరంలో. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు ఒకరికి ఉంటది. దేవునికి తప్ప మిగతా మనుషులకు ఏదో ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు నడుస్తూ ఉంటది. అప్పుడు ఆ శరీరంలో ఒక ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది. వాడు అన్ని రకాల తిండి తిన్నా కానీ ఏదో ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయిందని డాక్టర్ కూడా చెప్పారు. ఆర్గాన్ కట్ చేసి తీసేస్తారు లేదా రిపేర్ చేస్తూ ఉంటారు. మనం ఈ గ్రహాలను మీద మెయింటైన్ చేసి ఈ స్టోన్లు శరీరానికి పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కూడా అన్నిటికీ సమపాలల్లా మనం తినే ఆహారం జీర్ణమయ్యి వాటికి ఈ ఇంప్లిమెంట్ అంటే లోపల సరిసమానంగా పంచడం జరుగుతుంది శక్తిని. అది ఏంది ఈ పెట్టుకునే ఈ స్టోన్ల ద్వారా అవుతుంది. ఇవి పెట్టుకోకపోతే ఒక ఆర్గాన్ ఫెయిల్ అయ్యేది, ఏదో ఆర్గాన్ ఎప్పుడు ఇబ్బంది వస్తుంది. ప్లస్ మన శరీరంలో ఉన్న షట్ చక్రాలు కూడా యాక్టివేట్ చేసుకోవాలని రకరకాల పద్ధతులు పాటించి అందరూ మెడిటేషన్ చేయడము, లేకపోతే షట్ చక్రాల కోసం యోగా చేయడం చేస్తుంటారు, మంత్రాలు చదవడం చదువుతుంటారు. అయితే ఇవన్నీ ఏమి లేకుండా మనం డైరెక్ట్ స్టోన్లు పెట్టుకుంటే షట్ చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి. అంటే దశ అంతర్దశ ఏం నడుస్తుందో అది తెలుసుకొని వాటికి సంబంధించిన స్టోన్లు చేతులకు పెడితే ఈ 7 చక్రాస్ కూడా మనకు యాక్టివేట్ అయిపోయి మనం ఎప్పుడు ఆరోగ్యంగా అనారోగ్యం చేయకుండా మనం అనుకున్న పనులు అయ్యి బాగా ఉన్నతంగా ఎదగలుగుతాం. ఇగో నేను శనిగ్రహానికి సంబంధించిన స్టోన్ పెట్టినా, సూర్యగ్రహానికి సంబంధించిన కెంపు పెట్టినా. అంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టినా డబ్బు సంపాదిస్తున్నా, సూర్యగ్రహం సంబంధించిన కెంపు పెట్టినా పేరు వచ్చింది. అంటే ఇప్పుడు ఆ గ్రహం సంబంధించిన యాక్టివేషన్ మనం కరెక్ట్ పెట్టుకుంటే
దానికి సంబంధించిన పని ఆటోమేటిక్ గా గ్రహాలు మనకి ఇస్తాయి. చూసుకోకపోతే డబ్బు పోతుంది.